అలాంటి శిక్షణా శిబిరంలో మనం అందరం ఇక్కడ పాలు పంచుకుంటున్నాం. మన విశ్వ హిందూ పరిషత్తును స్థాపించినప్పుడు మన పెద్దలందరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 1000 సంవత్సరాల పరాయి పాలనా కాలంలో శ్రేష్టమైన ధర్మము పైన అనేక రకాలైనటువంటి మచ్చలు లేకపోతే రుగ్మతలు వచ్చాయి. మన ధర్మము శ్రేష్టమైనదైనా కూడా ఈ పరాయి పాలనా కాలంలో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి అపచారాల కారణంగా, దురాచారాల కారణంగా హిందూ ధర్మము అంటే, హిందూ సంస్కృతి అంటే ఒక రకమైనటువంటి హీన భావన, హిందుత్వంని దూషించే ఒక భావన సమాజంలో నిర్మాణమైంది. అలాంటి భావనను దూరం చేయడం కోసం ఈ దేశంలో అనేక మంది మహాపురుషులు ప్రయత్నాలు చేశారు. అలాంటి ప్రయత్నాలలో ప్రముఖమైనటువంటి పాత్ర స్వామి వివేకానందది.